మెట్లకి ఆయాసం వస్తుంటుంది కదా చాలా మందికి. దాన్ని అలర్జీ అంటారు. ఏదో ఒకటి పడదు, పువ్వు తగిలితే పడదు, ఏదైనా వాసన వస్తే పడదు, ఏదైనా స్కూల్ బ్యాగ్ వేసుకొని నడుస్తామంటే ఆయాసం వస్తుంది, మెట్లెక్కితే ఆయాసం వస్తుంది, పరిగెత్తితే ఆయాసం వస్తుంది, సైకిల్ తొక్కితే ఆయాసం వస్తుంది, దగ్గు వస్తుంటుంది, దగ్గి కొంతమంది తెవడ పడుతుంది, దగ్గి వాంతి అవుతుంది. దీనివల్ల దీన్ని అలర్జీ అంటారు, ఆస్తమా అంటారు, సిసిడి అంటారు, డస్ట్ ఎలర్జీ అంటారు, సైనస్ అంటారు, బ్రాంకైటిస్ అంటారు. ఇదన్నమాట. అదేంటంటే మన శ్వాసలో ఊపి చూపుతుంటాయి. మనం గాలి పీల్చుకున్నాం అనండి అన్నప్పుడు ఈ గాలి అనేది లోపలికి ఇలా మన గాలి పోయే గొట్టాలు ఈ విధంగా ఉంటాయి కాబట్టి గాలి ఫ్రీగా పోతుంది. అదే గొట్టాలు ఈ విధంగా మూసుకునేది పోతుంది. అయితే గాలి పీల్చడం కష్టం. గాలి పీల్చలేము, వదలలేము. నైట్ పూట నిద్ర పట్టదు, చదువుదామంటే చదవలేము, తర్వాత ఏ పని చేద్దాం ఆడుకుందామంటే ఆడుకోలేము, సైకిల్ తొక్కలేము, ఏ పని చేయలేకపోతాం. కొంతమంది పిల్లలు అంటే 100 మంది పిల్లల్లో 10 నుంచి 15 మంది పిల్లలకు గ్యారెంటీ ఈ ప్రాబ్లం ఈ విధంగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళని అయితే ఈరోజు ఏంటంటే నేను వచ్చే ముందు నరసింహరావు కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు కానీ నేను చెప్పింది ఏంటంటే తల్లిదండ్రుల్ని కూడా కొంతమందిని పిలవండి. టీచర్స్, స్టూడెంట్స్. అయితే స్కూల్ టీచర్ అసలు స్కూల్ హెల్త్ ప్రోగ్రాంలో ఫస్ట్ ఎవరంటే హెడ్ మాస్టర్ కానీ ప్రిన్సిపల్ కానీ స్కూల్ హెల్త్ ప్రోగ్రాంలో ఉండేటటువంటి మెంబర్, తర్వాత స్కూల్ టీచర్, తర్వాత పేరెంట్స్, తర్వాత ఈ స్కూల్కు సంబంధించినటువంటి పేరెంట్స్ కమిటీ, తర్వాత దాంట్లో ఒక డాక్టర్, ఒక నర్సు, తర్వాత వీళ్ళందరినీ కలిపితే స్కూల్ హెల్త్ కమిటీ అయిపోతుంది. అయితే ప్రిన్సిపల్ అంటే స్కూల్ హెల్త్లో టీచర్లకు కూడా హెల్త్ మీద ఎడ్యుకేషన్ అవసరం, కానీ దీన్ని పట్టించుకునే నాకు ఎవరు లేదు. ఒక టీచరు స్కూల్లో పోయినప్పుడు ఏ స్టూడెంట్కి మాటికి దగ్గు వస్తుంది, మాటికి ఆయాసం వస్తుంది, వాడు ఎందుకు చదవలేకపోతున్నాడు, వాడికి స్కూల్ మీద బోర్డు మీద రాసే అక్షరాలు కనిపిస్తున్నాయా లేదా, అసలు వాడికి చెప్పేది వినపడుతుందా లేదా, వాడికి ఐరన్ లోపం ఉందా, వాడికి పోషకాహార లోపం ఉందా అనేటటువంటి టీచర్ ఫస్ట్ గమనించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయాలి. పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తే ఆ స్కూల్లో ఉన్నటువంటి నర్సు కానీ డాక్టర్ కానీ ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేస్తే ఇది స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్. యాక్చువల్గా ఇది దీనికి కావాల్సిన పరిశుభ్రమైనటువంటి పరిసరాలు, అంటే ఒక స్కూల్లో ఒక క్లాస్ గదిలో ఎంత విండో ఉండాలనేది కూడా ముఖ్యం. చిన్న విండో పెద్ద విండో ఉందనుకోండి గాలి ఆడుతుందా, పెద్ద విండోలు ఉంటే గాలి ఆడుతుంది. అంటే ఏ సైజు విండోలు ఉండాలా, ఒక క్లాసులో ఎంతమంది కూర్చోవాలా, స్కూల్ పరిసరాలు ఏ విధంగా ఉండాలా అనేది అన్నింటి కూడా దీని కిందకే వస్తాయి. మనం స్కూల్ హెల్త్ కమిటీ కిందకి వస్తాయి. కాబట్టి టీచర్స్ జలుబు, దగ్గు, ఆయాసం, ఉద్దిపోతలు ఇలా ఉన్నవాళ్ళకి నోరు తెరిచిన తర్వాత చాలా అలా నోరు తెరిచి నిద్రపోతే మనకు ముక్కులో ఏదో అడ్డం ఉన్నట్టు. ఏం చేస్తున్నారు మీరు? నోరు తెరిచి నిద్రపోయే పిల్లలకి ఈ ముఖం అనేది, ఈ మూతి అనేది ముందుకు వస్తుంది, పళ్ళనే ఎత్తైపోతుంది. ఈ విషయాన్ని గమనించాలి. పళ్ళనే ఎత్తైపోయి బ్రెయిన్కి ఆక్సిజన్ అందక పిల్లలు చదవలేకపోతారు. మంకు పిల్లలు అంటారు, పెంకి పిల్లలు తయారవుతారు ఆక్సిజన్ అందక. కాబట్టి వాళ్ళు చదువులో వెనకబడిపోతారు, వాళ్ళ బిహేవియర్లో మార్పు వస్తుంది. ఎప్పుడు చూసినా కూడా కోతి పనులు చేసుకుంటారు, ఎంతకు కంట్రోల్ చేయలేము. కానీ వాళ్ళ తప్పు వాళ్ళకి రాకపోవడం వల్ల, వాళ్ళకి ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. ఇలాంటి స్టూడెంట్స్ని టీచర్స్ పనిష్మెంట్ చేయడం జరుగుతుంది. తల్లిదండ్రులు వాడిని విపరీతంగా కొట్టడం, తిట్టడం, కాల్చడం, ఎన్నో చేస్తారు. కానీ వాడు తప్పు కాదు. బ్లాక్ అవడం వల్ల వచ్చే ఎడినైట్స్ అంటాం, టాక్సిన్స్ అంటాం, సైనస్ అంటాం, రకరకాల. ఈ విధంగా మూసుకుపోతే నోరు తెరవక తప్పదు. ఆ పాపను పంపేయండి. కొంతమంది పిల్లలు
చిన్నవాడు పెట్టాలి, పెద్దవాడు పెట్టండి. కాబట్టి ఇలా ఇవన్నీ దీని లక్షణాలు, లక్షణాలు. ఈ లక్షణాలను ఈ విధంగా ఉన్న ఊపిరితిత్తులు కానీ ముక్కు కానీ ఈ విధంగా చేసే వైద్యం. కాబట్టి ఆయాసం తగ్గిపోతుందా? ఎంత సైకిల్ దొరికిన ఆయాసం రాదు, మెట్లెక్కిన ఆయాసం రాదు, ఏదెక్కినా కూడా ఆయాసం లేదు. కాబట్టి ఆడ పాప నిలబడ్డది కదా, వచ్చి కూర్చోమని చెప్పి టీచర్స్ పేరెంట్స్ కలిసి దీనికి సంబంధించినటువంటి కొన్ని మందులు మేము తీసుకొచ్చాం. ఎవరైనా స్టూడెంట్స్ ఈ యొక్క స్కూల్లో ఉన్నటువంటి నర్సింగ్రావు దాన్ని చూడండి, ఎంత ఈ స్కూల్ మీద అభిమానం. నర్సింగ్రావు గారు నేను ఏదో ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు, సార్ మీరు ఒక పెద్ద డాక్టర్, మీరు పెద్ద పెద్ద స్కూళ్ళకు వాటి వీటికి పోతారు, మా దగ్గర ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్లో నిరుపేద పిల్లలు చదువుకుంటారు, అక్కడికి వచ్చి వాళ్ళకి కొంచెం ఆరోగ్య సూత్రాలు కానీ కొంచెం మందులు కానివ్వండి, శ్వాస ఫౌండేషన్ అనేది మాకు ఉంది. దాని ద్వారా ఆర్ఫనేజ్లో, ఓల్డ్ ఏజ్ హోమ్స్లో ఇలాంటి ఇంటి పిల్లలకి మందులు ఇస్తూ ఉంటాం. మా స్కూల్కి వచ్చి ఇవ్వండి సార్ అని చెప్పి అడిగితే పనులు అవుతుంది, అడగకపోతే పనులు కావు. జీవితంలో కూడా అదే గుర్తుపెట్టుకోండి. టీచర్ని పోయి ఒక డౌట్ అడిగితే డౌట్ క్లియర్ అవుతుంది, అవునా? మన లోపలనే పెట్టుకుంటే ఏ పని కాదు. ఈరోజు నర్సింగ్ రావచ్చు, నాకు నెప్పకపోతే నేను ఇక్కడికి వస్తానా? అడగటం వల్ల పని జరిగిందా జరగదు. కాబట్టి మీకు ఏదైనా ఉంటే ఒక మంచి పని కోసం అడగండి, అడిగితే పనులు అవుతాయి. చదువు గురించి టీచర్ గురించి, ఆరోగ్యం గురించి మీ తల్లిదండ్రులకు చెప్పండి, ఇలా నాకు బాగలేదు, డాక్టర్ దగ్గరికి తీసుకోండి అని చెప్పాలి. సో ఈ విధంగా అంటే ఏదైనా సరే కొంతమంది తమలో తామే అనుకుంటా ఉంటారు, నాకు అది లేదు, నాకు ఇది లేదు, అది లేదు అని చెప్పి. ఒక అడిగితే పనులు. కాబట్టి ఒక మంచి అలవాట్లు అందరూ కూడా. ఇంకొకటి ఏంటంటే స్కూల్లో ఉండే ప్రాబ్లం ఏంటంటే అందరూ కలిసి మెలిసి ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఏంటంటే ఒకడు నల్లగా ఉన్నాడు అనుకో, అది వాడు కూడా నల్లగా ఉన్నాడు, ఒకటి తెల్లగా ఉంటే తెల్లగా, పొడుగుంటే పొడుగుండు, పొట్టుకుంటే పొట్టుకున్నాడు, ముక్కది ఉంటే అది ఉంది, అట్లా ఉంటే అట్లా, ఇట్లా ఉంటే అట్లా. మొక్కలు పెడతామా పెట్టాము? ఎప్పుడు అలాంటి పనులు చేయాలి. ఎప్పుడు కూడా మన తోటి వాళ్ళని మనం విమర్శించొద్దు. వాడు పొట్టుకున్నాడు, వాడు అదని, వీడు ఇదని, వాడు లడ్డుకున్నాడని,